ఈ మధ్య చాలా మంది తరచుగా ఫిట్స్‌తో బాధపడుతున్నటువంటి వారిని మన మధ్యలో చూసే ఉంటాం. హాయ్! దిస్ ఈస్ కేశవ్ రాథోడ్ రిప్రజెంటెడ్ బై టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఫిట్స్ రావడానికి గల కారణాలు బ్రెయిన్‌లో ఉన్నటువంటి క్లాట్స్ లేదా ట్యూమర్ లాంటి సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి, అలాగే అలా బాధపడుతున్నటువంటి వారు టీఎక్స్ హాస్పిటల్‌కి రావడంతో పాటు ఆ పేషెంట్‌కి జరిగినటువంటి ఆపరేషన్ యొక్క విధానాన్ని, రికవరీ యొక్క విధానాన్ని మన టీఎక్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు, స్పైన్ అండ్ బ్రెయిన్ సర్జన్ గారి మాటల్లో వారి యొక్క సలహాలు, సూచనలు మీ అందరి కోసం. ఫస్ట్ ఫిట్స్ వచ్చింది సార్ ఫ్రైడే రోజు ఇక్కడికి తీసుకొచ్చాం టీఎక్స్ హాస్పిటల్కి. ఫిట్స్ వచ్చిందనని ఎంఆర్ఐ తీపిచ్చినారు. ఎంఆర్ఐ తీపిస్తే క్లాట్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని చెప్పినారు. అది పెద్దగా ఉంది క్లాట్, ముందే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, చేయకుంటే ఇంకెక్కువ ఇబ్బంది అయిపోతుంది, ట్యూమర్ ఉందని చెప్పారు. చెప్తే ఇంకా మేము భయపడ్డాం, బ్రెయిన్ కదా మళ్ళీ మాకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకేమన్నా అవుతుందేమో అని భయపడ్డాము. సార్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాంప్లికేషన్స్ ఏముంటాయి, 90% రిస్క్ ఏమి ఉండదని చెప్పారు. అట్లా మేము ప్రొసీడ్ అయిపోయినాం. ఒక 2 days ఐసీయూలో ఉంది. 3rd day మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు సార్. ఇక్కడ చేశారు, ఇక్కడ తనకేం కనిపించట్లేదు. ఇప్పుడు అంతా మానిపోయింది. 1 week తర్వాత వచ్చాము, మొత్తం మానిపోయింది తనకు. లావణ్య అనే పేషెంట్ నా దగ్గరికి ఫిట్స్ అన్న ప్రాబ్లంతో తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నది డిసైడ్ చేశాము. దాని తర్వాత వాళ్ళకి ఉన్న భయాల్ని అన్నీ తొలగించి ఆపరేషన్ అన్న దానిని మనము ప్లాన్ చేశాము. ఆపరేషన్ అన్నది కూడా మైక్రోస్కోప్ అన్నది ఉపయోగించి చేయడం వల్ల తనకి హాస్పిటల్ స్టే కూడా తగ్గింది అండ్ రికవరీ కూడా ఫాస్ట్గా అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్ అన్నది పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన పరికరాల వలన మనము బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనేది సేఫ్గా చేయవచ్చు. దిస్ ఈస్ డాక్టర్ చంద్రశేఖర్ తవిశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ స్ట్రోక్ ఇంటర్వెన్షనిస్ట్, టీఎక్స్ హాస్పిటల్, హైదరాబాద్.